మన ప్రభువైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన ఘనమైన నామమును బట్టి నా ప్రియమైన సహోదరులకు, నా బంధువులకు, నా స్నేహితులకు, ఆత్మపూర్లైన దైవజనులకు నా ప్రేమపూర్వకమైన వందనాలు, స్తోత్రాలు. దేవుడు కృపచేత ఆయన హస్తపు నీడలో దాచి కాపాడి దేవుడు నాకు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి నేను ఎంతగానో ప్రభుని స్తుతిస్తూ ఉన్నాను. కొన్ని నిమిషాలు ఆయన పాదాల దగ్గర మనము గడుపుదాం. మహామహిమతో నిండిన కృపా సత్య సంపూర్ణుడా, ఇశ్రాయేలు స్తోత్రములపై ఆశీనుడా యేసయ్యా, నా స్తుతుల సింహాసనం నీకోసమే యేసయ్యా. మహామహిమతో నిండిన కృపా సత్య సంపూర్ణుడా, మహిమను విడచి భూపైకి దిగి వచ్చి కరుణతో నన్ను పిలచి సత్యమును బోధించి చీకటి తొలగించి వెలుగుతో నింపితివి. మహిమను విడచి భూపైకి దిగి వచ్చి కరుణతో నన్ను పిలచి సత్యమును బోధించి చీకటి తొలగించి వెలుగుతో నింపితివి. సదయుడవై నా పాదములు తొట్టిల్లనీయక స్థిరపరచి నీ కృపలో నడిపించువాడవు. సదయుడవై నా పాదములు తొట్టిల్లనీయక స్థిరపరచి నీ కృపలో నడిపించువాడవు. మహామహిమతో నిండిన కృపా సత్య సంపూర్ణుడా, ఇశ్రాయేలు స్తోత్రములపై ఆశీనుడా యేసయ్యా. మహామహిమతో నిండిన కృపా సత్య సంపూర్ణుడా. ఆమేన్. మంచిది. కీర్తనలు 118వ కీర్తన 20వ లైన్. ఇక్కడ అంటాడు, ఇది యెహోవా గుమ్మం, నీతిమంతులు దీనిలో ప్రవేశిస్తారు. చూడండి, ఈ లేఖనములో మనం చూస్తే ఇది యెహోవా గుమ్మం. ఆ గుమ్మములో ఎవరు ప్రవేశిస్తారు అంటే నీతిమంతులు ప్రవేశిస్తారంట. మరి నీతిమంతులు ఎవరు? మీరు దావీదుని అడిగితే ఆయన అంటాడు, నా తల్లి కడుపులోనే నేను పాపమును ధరించి నా తల్లి నన్ను పాపములోనే కన్నది అంటారు దావీదు. అపోస్తలుడైన పౌలు రోమా సంఘంలో మాట్లాడుతూ నీతిమంతుడు ఒక్కడూ లేడు అని ఆయన రోమా సంఘంలో మాట్లాడతారు. మరి ఈ నీతిమంతులు ఎవరు అనంటే ఒక మాటని మీకు జ్ఞాపకం తీసుకొస్తాను. అపోస్తలుడైన పౌలు రోమీ సంఘానికి రాస్తూ ఒక శ్రేష్టమైన మాట, ఒక విలువైన మాట రాస్తారు. 5వ అధ్యాయం 9వ భాగం. చూడండి ఏమని రాస్తున్నారు అంటే, రోమాపత్రిక 5:9 మీరు చూస్తే, కాబట్టి ఆయన రక్తము ఇప్పుడు మనల్ని నీతిమంతులుగా చేసి రాబోయే ఉగ్రతలో నుంచి తప్పిస్తుంది. అంటే నీతిమంతులు ఎలా తీర్చబడుతున్నారు అంటే, అపోస్తలుడైన పౌలు రోమీ సంఘంలో మాట్లాడతారు. ఏమని అంటే, ఆయన రక్తము మనలను నీతిమంతులుగా చేస్తుందంట. అంటే నీతిమంతులుగా చేయటమే కాదు, ఆ రాబోతున్న ఉగ్రతలో నుంచి తప్పించబడుతున్నామని ఈ లేఖనాల్లో మనం చూస్తాం. నా ప్రియమైన సోదరుడా, ఇది యెహోవా గుమ్మం, నీతిమంతులు దీనిలో ప్రవేశిస్తారు అని మనం చూస్తాం. అంటే ప్రవేశించాలి అంటే ఏమై ఉండాలి అనంటే నీతిమంతులై ఉండాలి. అపోస్తలుడైన పౌలు రోజు సువార్తను ప్రకటిస్తూ ఉంటే ప్రకటించకూడదని చెప్పి ఒక భయంకరమైన ఆజ్ఞ ప్రారంభమైంది.
ఆ సందర్భంలో పౌలు శీలను తీసుకొని చెరసాల జైలులో వేశారు. ఆ పాస్టర్స్ ఇద్దరు మౌనంగా పడుకోలేదు. అర్ధరాత్రి జైల్లో ప్రభుని ఆరాధిస్తూ, ప్రభుని స్తుతిస్తూ, ప్రభుని కనపరుస్తూ పాటలు పడుతూ ఉంటే షాలుగా భూకంపం కలిగింది. ఆ భూకంపం కలిగి జైలు రెండుగా చేర్చబడ్డది. అక్కడ ఉన్న ఆ ఖైదీలు పారిపోయినామని చెప్పి అక్కడ ఆ జైలర్ సూపరింట్ ఆయన ఏం చేస్తాడంటే కత్తి తీసుకుని చచ్చిపోతున్నాడు. కత్తి తీసుకుని తనకు తానే హాని చేసుకోపోతున్నాడు. అప్పుడు అపొస్తలుడైన పౌలు అంటాడు, ఇదిగో నువ్వేమీ హాని చేసుకోవద్దు, మేమెక్కడికి పారిపోలేదు, ఇక్కడే ఉన్నాం అని అంటూ ఉంటే చూడండి, ఆయన అంటాడు, నాకు చాలా ఇష్టమైన మాట. అపొస్తలుల కార్యములు మీరు 16 మీరు 30-31లో చూస్తే ఒక శ్రేష్టమైన మాట ఇక్కడ రాస్తూ ఉంటాడు. అందుకు వారు 30వ వచనంలో అంటాడు, అయ్యలారా రక్షణ పొందుటకు నేనేమి చేయాలి అది చూసారా అని అడిగే మాట. అంటే అక్కడున్న సన్నివేశాన్ని చూశారు. ఒక సూపరింట్, ఒక అధికారి ఆ యేసుని ఎలా ఆరాధిస్తూ ఉంటే, యేసుని ఎలా గనపరుస్తూ ఉంటే, అక్కడ భూకంపం రావటం ఏంటి, జైలు బద్దలాసిపోవటం ఏంటి, అవన్నీ కన్నులారా చూస్తున్న వ్యక్తి అంటాడు ఏంటంటే యేసు గొప్పవాడని, యేసు ఆశ్చర్యకరుడని ఎరుగున్నవాడై ఆయన అంటున్నామంట, అయ్యలారా రక్షణ పొందుటకు నేనేమి చేయాలి. ఆమె ఎంత విలువైన మాట. ఒక సూపరింట్, ఒక జైలర్ యేసుని ఎరుగునోడు కాదు, ప్రార్థనకి వెళ్ళినోడు కాదు. ఆయన ఎవరై అంటే యేసు ఎరగని వాడు. అక్కడ ఆ జైల్లో జరిగిన ఆ సన్నివేశాన్ని చూసి వెంటనే అంటాడు, నేనేమి చేయాలి అనంటే ఆ రాత్రి వెంటనే ఆ కుటుంబానికి రక్షణ ఇచ్చినట్లు మనం చూస్తాం. నా ప్రియమైన సోదరుడా, మరి మన జీవితంలో ఇది యెహోవా గుమ్మం. ఆ గుమ్మం గుండా నువ్వు వెళ్ళాలి అంటే, ఆ గుమ్మం గుండా ఆ 12 గుమ్మములు కలిగిన ఆ పట్టణములో, ఆ దేవుడుండి ఆ పట్టణములో నువ్వు వెళ్ళాలి అంటే నువ్వేం చేయాలి అంటే, ఇక్కడ మనం నీతిమంతులమై ఉండాలి. నేను నీతిమంతుడు అనంటే ఎవరయ్యా నీతిమంతుడు అంటే, ఎవరైతే ఎంతటి ఘోర పాపైనా, ఎంతటి మోసగాడైనా అతడు యేసు రక్తంలో కడిగిన మరుక్షణమే అతడు నీతిమంతుడనే విషయం మీరు మర్చిపోవద్దు అని కూడా నేను మనవి చేస్తాను. అందుకే మీరు చూస్తే కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, యెషయా గ్రంథంలోకి మీరు వెళ్తే 26వ అధ్యాయం 2వ వచనంలో ఒక శ్రేష్టమైన మాట అక్కడ రాయబడి ఉంది. ఏమని అంటాడంటే, సత్యమును అనుసరించి నీతిగల జనము ప్రవేశించినట్లు చూడండి ద్వారములు తీయండి. గమనించండి, ఈ 2వ వచనాల్లో మనం చూస్తే సత్యమును అనుసరించాలి. ఆ గుమ్మం గుండా ఒకటి నీతిమంతులమై ఉండాలి, రెండవది ఆ గుమ్మంలో ప్రవేశించాలి అంటే, ఆ పట్టణంలో ప్రవేశించాలంటే రెండవ అనుభవం ఏమనంటే సత్యమును అనుసరించాలి. ఆలోచించమని నేను మనవి చేస్తున్నాను. అందుకే ఓ రోజు దైవజనుడికి భయంకరమైన రోగం కలిగితే, భయంకరమైన జబ్బు వస్తే, మరణాపాయంలో ఉన్న వ్యక్తి ఆయన అంటాడు, మీరు చూస్తే ఆ 2వ రాజుల గ్రంథంలో మీరు వెళ్ళగలిగితే ఒక శ్రేష్టమైన మాట అక్కడ రాసుకుంటూ వస్తాడు. ఏమని అంటే ఆయన అంటాడు, నీ సన్నిధిలో నేను ఎలా నడుచుకున్నాను, నీ సన్నిధిలో ఎలా సత్యముతో నేను జీవించాను నువ్వు వెరుగవా ఇసుకే అంటున్నాడు. అంటే ఎలా? ప్రభువేమో నువ్వు సస్తావు అని ఆయన అన్నాడు. ఈయనంటాడు, నేనెందుకు సావాలి? చూసారా వీరి దగ్గర ఉన్న బంధం. దేవుడేమో నువ్వు సస్తావు అని ఆయన అన్నాడా? ఈయనంటాడు, నేనెందుకు సావాలి? నేను ఎలా నడిచాను నీకు తెలీదా? నేను ఎలా జీవించానో నీకు తెలీదా? ఎలా నడుచుకున్నానో నీకు తెలీదా అని అడుగుతూ ఉన్నాడు. ఒక్కసారి మీరు మనసు పెట్టమని ఈ లేఖన మీద ఒక సేవకుడుగా నేను మనవి చూస్తున్నాను. ఏ విధంగా ఆ ప్రభు సన్నిధిలో ఆ రీతిగా నడిచాడు అనేది మీరు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోమని మనవి చేస్తున్నాను.
మనం ఎలా జీవించాలంటే యోహాను సువార్తలోకి మీరు వెళ్తే నీ వాక్యమే సత్యమై ఉంది అంటే వాక్యం, ఆ వాక్యసారంగా ఎవరైతే జీవిస్తారో వారు సత్యంలో నడుస్తున్నట్టు మీరు మర్చిపోవద్దు అని నేను మనవి చేస్తున్నాను. ఆయన వాక్యమే సత్యం. దేవుని అనుసరిస్తున్న మన జీవితంలో మనం ఎలా జీవిస్తున్నాం ఆలోచించమని నేను మనవి చేస్తున్నాను. ఓ రోజు దేవుని సన్నిధిలోనే ఉన్నాడు, దేవునితోనే సహవాసం చేస్తున్నాడు. చూడండి, అననీయ సెఫోరు అని అపొస్తలుల కార్యంలోకి మీరు వెళ్తే అక్కడ వాళ్ళు పొలాలు అమ్మి యేసు పాదాల దగ్గర పెట్టాలి. అటువంటప్పుడు భార్యకి తెలియకుండా భర్త కొంత దాచుకున్నాడు. చూడండి, ఆ దాచుకున్న వాళ్ళు ఆ పేతురు గారి దగ్గరికి వచ్చి పాదాల దగ్గర పెట్టారు. ఆయన అడిగాడు పాస్టర్ గారు, బాబు నీ పొలం ఎందుకు అమ్మవా అని అంటే అతడు నిజం చెప్పుంటే బాగుండేది. కానీ ఆయన చెప్పింది ఏంటంటే, నన్ను అనుమానిస్తున్నావా అన్నట్టుగా. నేను అమ్మానా? అమ్మటమే కాదు, తిన్నంగా నీ యొద్దకు వచ్చాను అని చెప్తూ ఉంటే ఆయన అంటాడు పరిశుద్ధాత్మను దుఃఖపరుస్తున్నావు. దేవుని ఆత్మ నీతో లేదా? దేవుని ఆత్మ నీతో నడవలేదా? ఆలోచించమని క్షణములోనే చనిపోయాడు. ఆలోచించండి, ఆయన ఇంకా అక్కడే ఉన్నాడు. భార్య వచ్చింది, భార్యని అడిగాడు, అమ్మా అని అడిగితే ఆమె చెప్పాలి, అయ్యా ఎంత కమ్మారో నాకు తెలీదు, మరి నాతో చెప్పలేదు అని అంటే ఒకవేళ తప్పించుకునేమో. కానీ ఆమె మందో తెలుసా? అంతే. అంటే వీళ్ళిద్దరూ ఏకీపించినట్లు మనకు కనబడుతుంది. అంటే ఇద్దరు ఒకరికొకరు చెప్పుకొని మనం ఇలా అందాం అని దైవజనుడి దగ్గర అన్నట్టుగా నేను అనుకుంటున్నాను. అని తర్వాత క్షణంలో ఇద్దరు కూడా స్పాట్లోనే ఇద్దరు చనిపోయారు. నా ప్రియమైన సోదరుడా, మనము ఈ భూమి మీద సత్యమును అనుసరించి నడుచుకోవాలనే విషయం మీరు మర్చిపోవద్దు అని కూడా నేను మనవి చేస్తున్నాను. రెండవదిగా మనం చూస్తే చూడండి, ఆమోసు గ్రంథం 2వ అధ్యాయం 13 నుంచి మీరు చదివితే, ఇది చెడు కాలము కనుక ఈ కాలమున బుద్ధిమంతుడు ఊరుకుండము. చూడండి, మీరు బ్రతుకున్నట్లు కీడును విడిచి మేలును వెతకండి. అలా చేసిన ఎడల మీరు అనుకోని విద్యములో దేవుడు సైన్యపులతో యెహోవా మీకు తోడుగా ఉండును అని అన్నాడు. కిందేమన్నాడో తెలుసా? కీడును దేశించండి, మేలును ప్రేమించు, గుమ్మములో న్యాయమును స్థిరపరచండి. అంటే మీరు గమనించాలి, రెండవది సత్యమును అనుసరించి నడవాలి, రెండవది న్యాయముగా నడుచుకోవాలంట, న్యాయంగా జీవించాలి. కీడును దూరం చేసుకోండి, మీరు మేలు చేయండి. మీరు దేనిని స్థిరపరచాలి అంటే ఆయన అక్కడ అంటాడు, చూడండి, నాకు చాలా ఇష్టమైన మాట, న్యాయమును స్థిరపరచండి, న్యాయంగా బ్రతకండి. ఆలోచిస్తే దేవుడు అంటాడు ఒకరోజు, బిలాముని నీ నడతను చూసినప్పుడు విపరీతంగా కాపాడ్డది అంటాడు సంఖ్యాకాండంలో. దేవుని ప్రజలను శపించేదానికి, దేవుని ప్రజలను శపించడానికి ద్రవ్యము తీసుకుని బయలుదేరి వస్తున్న ఆ వ్యక్తికి, గాడిదికి దేవుడు మనోనేత్రాలు మీరు వెలిగించుతూ ఉంటే అక్కడ ప్రభు ఆ వ్యక్తిని చూసి అంటాడు, నీ నడక విపరీతంగా ఉన్నది. అంటే నా ప్రియమైన దేవుని బిడ్డ గమనించుకోమని నేను మనము చూస్తున్నాను. మనము చూస్తే న్యాయముగా నడుచుకోవాలి. మన మాటలో న్యాయం ఉండాలి, చూపులో న్యాయం ఉండాలి, నడకలో న్యాయం ఉండాలి, పడకలో న్యాయం ఉండాలి. గమనించమని మనం చూస్తున్నాను. ఎందుకంటే ఇది చెడు కాలం అంట. ఇది బుద్ధిమంతుడు ఊరుకుని ఉండాలి. ఇది అపాయకరమైన దినాలు. ఇది చూస్తే దుర్దినములు కనుక మన జీవితంలో మనం ఎలా ఉండాలి అంటే న్యాయమును అనుసరించి నడుచుకోమని లేఖనము చెప్తుంది. మరో మాట కూడా మీకు జ్ఞాపకం చేస్తాను. ప్రకటన గ్రంథంలోకి మీరు వెళ్తే ఒక విలువైన మాటని మీకు జ్ఞాపకం చేస్తాను. 22వ అధ్యాయం 14వ వచనంలో అంటాడు, జీవ వృక్షమునకు హక్కుదారులై గుమ్మముల గుండా ఆ పట్టణములో ప్రవేశించినట్లు తమ వస్త్రములను ఉతుక్కునివాడు ధన్యుడు. ఇక్కడ అంటాడు ముచ్చటగా 3వ మాట, ఆ పట్టణంలో ప్రవేశించాలి అంటే వస్త్రాలు ఉతుక్కోవాలి. ఆలోచించమని, వస్త్రాలు ఉతుక్కపోతే బురదైనదా అని ఆలోచిస్తే ఆ ప్రియమైన సోదరుడా గమనించమని మనం చూస్తున్నాం. అందుకే మీరు చూసినట్లయితే ప్రకటన 7:14 అంటాడు, ఆయన మహాశ్రమలలో నుంచి వారు గొర్రెపిల్ల రక్తములు తమ వస్త్రాలు ఉతుక్కున్న వారు యోహాను దర్శనం చూస్తారు. యోహాను అంటాడు, ఎవరు వీరంటే గొర్రెపిల్ల రక్తములు విమోచించబడిన వారు.
ముచ్చటగా 3 బట్టలు చెప్పని నా ప్రేమని సోదరులారు, మీరు అలా జీవించండి. దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను బహుగా దీవించునుగాక. ప్రేమ నమ్మకమైన తండ్రి, ఆశ్చర్యకురుడాన్ని కొందనాలు స్వామి. మరోసారి నీ పాదాల దగ్గర గడపటానికి మీరు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి నీకు స్తోత్రములు. ఆయన ఆ పట్టణంలో మీరు ప్రవేశించాలి అంటే నీతిమంతులై ఉండాలి అని మీ లేఖనములు చెప్తున్నారు. అందులో బట్టి ప్రభా నీ కొందనాలు. ఇంకా నీతిమంతులుగా తీర్చబడకపోతే నీతిమంతులుగా తీర్చబడటానికి సహాయం చేయి. నీ రాకుడ కాయత్తుపరచమని, ఘనత మహిమ ప్రభావం మీరే పొందుకోమని మా కొరకు మేకారుడై రాబోతున్న యేసుక్రీస్తు నామాన్ని బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను సమృద్ధిగా దీవించునుగా.